నిన్నటి రోజున గౌరవ సిరిసిల్ల శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు సిరిసిల్ల పర్యటన నిమిత్తం సిరిసిల్లాకు వచ్చిన సందర్భంలో కొంతమందిని వాళ్ళ పార్టీలో చేర్చుకుంటూ ఒక దొంగ నాటకానికి తెరదీసిందని మండల కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరు ఏ పార్టీలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు నికార్సైన కార్యకర్తలు ఏదైనా తెలంగాణ సాధించినప్పటి నుండి ఉద్యమ చరిత్ర ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు నికార్సైన కార్యకర్తలుగా ఉద్యమ చరిత్ర గల కార్యకర్తలు ఈరోజు కాంగ్రెస్ పక్షాన్ని ఉన్నారని చెప్పి కేటీఆర్ గారికి తెలుసు. అయినప్పటికీ కూడా కేటీఆర్ గారు తంగలపల్లి మండలం ఇంద్రమ్మ కాలేజీ సంబంధించిన గడ్డం రచన మధుకర్ గారు పార్టీలోకి చేరుతూ ఉన్నారు, వారికి స్వాగతం పలుకుతున్నారని చెప్పి చెప్పడానికి తను ఎంత అబద్ధాలతోని ఎన్ని అసత్య ఆరోపణలతోని అసత్యాలతోని రాష్ట్రాన్ని పరిపాలన చేసిండో అనేది ప్రజలు ఒకసారి గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే గడ్డం రచన చోటు అనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద నమ్మకంతో వాళ్ళు ప్రజల్లో ఉండి వాళ్ళ ప్రజల్లో కొట్లాడిన వాళ్ళు, ప్రజల ద్వారా ఆశీర్వాదం పొందిన వాళ్ళు వాళ్ళంతా. ఇవన్నీ పక్కగా పెట్టి కేవలం ఏదో అనామకుడు నామకేవాళ్ళ గారు చిట్టిలో రాసిస్తే పేరు చదివే స్థితిలో కేటీఆర్ గారు ఉన్నారంటే వారిని ఎలాంటి నైరాశ్యంలో ఉన్నదని చెప్పి ప్రజలకు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి సిరిసిల్ల ప్రాంతాన్ని అన్యాయానికి గురి చేసిందే కాకుండా సిరిసిల్ల పేరును ఐకాన్గా చెప్పుకుంటూ రాష్ట్ర ప్రజలను కూడా ముంచిందే కాకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో ప్రజా ఉపయోగకరమైన పనులు చేస్తూ ఉంటే జీర్ణించుకోలేక ఎక్కడ ప్రజలు మళ్ళీ చీకొడతారన్న ఒక భ్రమతోని తప్పుడు కథనాలు వాళ్ళ కార్యకర్తలే ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉంటారు, వాళ్ళనే పిలుస్తారు, మళ్ళీ వాళ్ళకే కట్టగప్పి మళ్ళీ ఒక కొత్త నాటకాన్ని తెరదేసిన. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజాప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టారు. కేటీఆర్ను నమ్మే ప్రసక్తే లేదు. ఎందుకంటే సిరిసిల్ల ప్రజలు ఆస్తులను, సిరిసిల్ల ప్రజానికి రైతులను కూడా ముంచిన చరిత్ర, విద్యార్థులను కూడా ముంచిన చరిత్ర, ప్రతి రంగాన్ని మీరు సిరిసిల్లాలో ఈరోజు ముంచిన సందర్భంగా ఉంటుంది. అటువంటి వ్యక్తులు మీరు ఈరోజు సర్పంచ్ల మీద అలాగే ప్రజల మీద తప్పుడు సమాచారంతో మీ పార్టీలో చేరీరు అని చెప్పుకోవడానికి మీ అనైతికత రాజకీయాన్ని కూడా బయటపడతా ఉంది. మరొకసారి మీ కుట్ర రాజకీయాలు కూడా బయటపడతా ఉన్నాయని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త. టీఆర్ఎస్ నాయకులారా, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద లేనిపోని అబద్ధ ప్రచారాలు చేసిన, ఎక్కడైనా అభివృద్ధికి సంబంధించిన పనులను అడ్డగించుకోవాలని చూసినా ఏ కోశాన్ని మిమ్మల్ని విడిచిపెట్టమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం. గౌరవనీయ కేటీఆర్ గారు నిజాలు తెలుసుకోవాలి. అందరూ మీ కార్యకర్తలాగా గోడ దూకేటోడు లేకపోతే దర్వాజా పక్కన లేవటోడు ఉండడు. అటువంటి మానుకోవాలి. అటువంటి అసత్య ప్రజలు కూడా నిజాలు తెలుసుకొని మీరు ప్రచారాలు చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మీరు గొప్పలు చెప్తా ఉన్నారు. మేము మా 10 సంవత్సరాల పాలనలో రైతులను ఆదుకున్నామని చెప్పి ఎన్నోసార్లు 100ల సార్లు మేము రోడ్డెక్కి ధర్నాలు రాస్తారోకోలు చేసినాం. సొంత నియోజకవర్గం మీద మీరు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఇక్కడ రైతులను ఆదుకోవాలని చెప్పి కనీసం ఒక ఊర్లన్నా ఒక తట్టడి మట్టి తీసిన సందర్భంగా ఉన్నదా? ఒక కాలనన్నా వారిందా? ఒక చెరువులన్నా నిండిందా? ఎక్కడికక్కడ 11th ప్యాకేజీలో కావచ్చు, 9th ప్యాకేజీలో కావచ్చు ఇక్కడ రైతాంగాన్ని నిర్వీర్యం చేశారు. అన్ని పనులన్నీ పెండింగ్ పెట్టి ఈరోజు ఎండాకాలం వచ్చింది, రైతులు నీళ్ళు లేక గోసపడి రోడ్లు ఎక్కుతా ఉన్నారు. మళ్ళొకసారి చేద్దామన్న పరిస్థితి లేకుండా చేశారు. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండి ప్రజల పక్షాన్ని నిలబడే స్తోమత లేదు మీకు. ఇక్కడనే ఉంటా, నేను ఇక్కడనే ఉంటా అని చెప్పి అన్ని కల్లిబ్బళ్ళు మాటలకే సొంతం చేసుకుంటూ ఈరోజు తప్పుడు ప్రజలకు తెరచేస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి టీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తూ నికార్సైన కార్యకర్తలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో, అలాగే ప్రభుత్వ బాలసీనన్న గారి నాయకత్వంలో, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏకే మహేందర్ రెడ్డి గారి అండదండాలతోని ఆశీర్వాదంతో సిరిసిల్ల నియోజకవర్గాన్ని మీరు ఎమ్మెల్యేగా గెలిచిన మీతోని కాని పనులు ఈరోజు ప్రతి గ్రామంలో అభివృద్ధి ఫలాలను చూస్తున్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు
ఎంత దోపిడీ చేసిర్రు, రైతులకు ఇచ్చే సబ్సిడీలో దోపిడీ చేసిర్రు, ట్రాక్టర్లో దోపిడీ చేసిర్రు, వృద్ధులకు ఇచ్చే పింఛన్లో దోపిడీ చేసిర్రు, భూ కబ్జాలు చేసిర్రు. ఈ రకంగా ఎన్నో తప్పుడు పనులు చేసిన మీరు, ప్రోత్సహించిన మీరు ఈరోజు అబద్ధాలు మాట్లాడడం మానుకోవాలి అని మరొకసారి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు విన్నవిస్తా ఉన్నాం.